Hi guys, my name is Teja. I'm a digital marketer. 2026 మీ కెరీర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. కంపేర్స్ టు ఎన్నో కోర్సెస్ మార్కెట్ ఎన్నో కోర్సులు ఉన్నాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఏఐ జమానా నడుస్తుంది. అందరికున్న భయం ఏంటి? ఏఐతో జాబ్‌లు పోతాయి. ఏఐ జాబ్ తీసేస్తుంది. ఏఐతో కెరీర్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఏఐ మొత్తం ఇదైపోతుంది అని చాలా వరకు ఉంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఏఐతో డిజిటల్ మార్కెటింగ్ ఇప్పటికి ఈజీ అయిపోయింది. ఏఐ వల్ల బాగుపడుతుంటే అది డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టూల్ ఇప్పుడు ముందు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, యాడ్ కాపీస్ రాయాలన్నా, ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టం. కొంచెం కష్టంగా ఉండేది డిజిటల్ మార్కెటర్స్‌కి. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీ వల్ల కంటెంట్ వచ్చేస్తుంది. ఇంకా ఎన్నో వీడియో టూల్స్ ఏఐ టూల్స్ ఉన్నాయి. డ్రా గాని, జెమినీ ఇమేజెస్ ఇచ్చేస్తుంది. చాట్‌జీపీటీ యాడ్ కాపీస్ ఇచ్చేస్తుంది. సో, మనం వాటిని కొంచెం ఆప్టిమైజ్ చేసుకొని పర్ఫార్మ్ చేస్తే హ్యాపీగా సరిపోతుంది. సో, ఈరోజు నేను డిజిటల్ మార్కెటింగ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినంత నా ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినంత సో, ముందుగా డిజిటల్ మార్కెటింగ్ మనకు కావాల్సినంత డిజిటల్ మార్కెటింగ్ మనకు మెయిన్ 4 స్టెప్స్ అంతే. ఫస్టు వెబ్‌సైట్ డిజైనింగ్. సెకండ్ ఎస్‌ఈఓ. థర్డ్ గూగుల్ యాడ్స్. ఫోర్త్ సోషల్ మీడియా. ఆఫ్టర్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు బాగా నడుస్తుందంతా. బట్ మెయిన్ మాత్రం ఈ 5 సరే 6 కూడా ఇస్తుంది. వాట్సాప్ కూడా లోకల్ బిజినెస్‌కి చాలా యూజ్ అవుతుంది. సో, డిజిటల్ మార్కెటింగ్ 4 కాన్సెప్ట్స్ అంటే ఈ 5 స్టెప్స్ అంతా. ఇప్పుడు ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా డొమైన్ అండ్ హోస్టింగ్ ఉండాలి. డొమైన్ అండ్ హోస్టింగ్. డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే సింపుల్. డొమైన్ అంటే జస్ట్ ఒక పేరు అంతే. ఇప్పుడు అమెజాన్‌కి ఒక పేరుంది. ఫ్లిప్‌కార్ట్‌కి ఒక పేరుంది. ఐక్యూ ఒక పేరుంది. యాపిల్. సో, అంటే జస్ట్ ఒక పేరు అంతే. హోస్టింగ్ అంటే మనకి వెబ్‌సైట్ మొత్తం మనం ఎక్కడైతే మొత్తం డిజైన్ చేసి ఇప్పుడు అమెజాన్ ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని హోస్టింగ్ స్టోర్ అయ్యి ఉంటాయి అంతే. ఇది స్పేస్ అంతే. హోస్టింగ్ అంటే ఒక స్పేస్ ఎక్కడైతే అన్నీ స్టోర్ అవుతాయో దాన్ని హోస్టింగ్ అంటారు. ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు జస్ట్ అర్థం చేసుకోవడం అంతే. మీకు ప్రాక్టికల్‌గా రియల్‌టైమ్‌లో ఇదేమి అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డొమైన్ అంటే నేమ్, హోస్టింగ్ అంటే స్పేస్ అంతే. మీకు ఫర్దర్‌గా మీరు ప్రాక్టీస్ చేయడం మీకు ఫుల్‌గా మీకు బ్రీఫ్ తెలిసిపోతుంది అంతా. సో, ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ అంటే ఇంకో వర్షన్ ఎగ్జాంపుల్ చెప్తే సింపుల్‌గా అర్థం అవ్వడానికి అంతా. ఇప్పుడు మనం సిమ్ ఉంటుంది. సిమ్ ఫోన్ అండ్ మొబైల్ ఫోన్. సిమ్ సారీ సిమ్ ఫోన్ నాట్ మొబైల్ ఫోన్. సిమ్ అండ్ మొబైల్. ఇప్పుడు సిమ్ జియో, ఎయిర్‌టెల్, విఐ, డొకోమో సిమ్స్ ఉంటాయి. అట్లా మొబైల్ ఇప్పుడు మనకు మొబైల్స్ అంటే ఎన్నో రకాల మొబైల్స్ ఉంటాయి. ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ 2 కలిస్తేనే మనకు వెబ్‌సైట్ డిజైనింగ్ అవుతుంది. ఇప్పుడు సిమ్ ఒకటే ఉన్నా మనం కాల్ చేసుకోలేము. మొబైల్ ఒకటైనా కాల్ చేసుకోలేము. ఎప్పుడైతే సిమ్, మొబైల్ 2 మనం కలుపుతామో అప్పుడు మనం కాల్ చేసుకోవచ్చు. అట్లా సింపుల్‌గా ఎప్పుడైతే డొమైన్, హోస్టింగ్ 2 వస్తాయో అప్పుడే మనకు వెబ్‌సైట్ వస్తదంతా. డొమైన్ అంటే జస్ట్ సిమ్ పేరు, హోస్టింగ్ అంటే జస్ట్ మొబైల్ అనుకోనంత. 2 కలిపితేనే మనం కాల్స్ చేయగలుగుతాం అంతా. అట్లనే మనకు డొమైన్ కావాలా, హోస్టింగ్ కావాలా అప్పుడు వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ మనం ఎట్టయితే ఇప్పుడు సిమ్ అంటే జియో ఉంటుంది, ఎయిర్‌టెల్ ఎన్నో ఉంటాయి. మొబైల్ ఫోన్ ఎన్నో ప్రైసెస్ ఉంటాయి. అట్లా డొమైన్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది ఉంటారు అందులో. ఇప్పుడు జస్ట్ బ్లూ హోస్ట్ కూడా మనం డొమైన్స్ బై చేయొచ్చు. గోడాడీ, బిగ్ రాక్ అంటే ఇంక ఇట్లా ఎన్నో సైట్స్ ఉంటాయి. డొమైన్స్ వాళ్ళు డొమైన్ హోస్ట్ ఈ 2 ప్రొవైడ్ చేస్తుంటారంతా. బట్ ఇప్పుడు ఎన్ని సిమ్స్ ఉన్నా జియో సిమ్ అందుకు ప్రిఫర్ చేసేందుకు జియో బాగా సిగ్నల్ వస్తుంది. సో, అది ఇంగా నెట్వర్క్ ఫాస్ట్ వస్తుంది అని మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం. జియో కొంచెం ప్రైస్ ఎక్కువైనా రిమైనింగ్ వాటితో జియోకి ఎందుకు ప్రిఫర్ చేస్తాం. బాగా నెట్వర్క్ ఫాస్ట్ వస్తుందనేసి 5జీ వస్తుందని ఇంకా ఎన్నో రీజన్స్‌తో అంత కాల్ బాగా మాట్లాడుకోవచ్చు. ఎక్కడున్నా లోకల్‌లో ఉన్న సిమ్ సిగ్నల్ బాగొద్దనేసి. సో, సింపుల్ జియో రిఫరెన్స్ బ్లూ హోస్ట్.
బ్లూహోస్ట్ కొంచెం ఒక పైసలు ఎక్కువైనా గానీ జర్రంతా ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. హోస్టింగర్ గానీ, గోడాడీ, బిగ్ రాక్ ఎన్నో ఉంటాయి. వాటితో కంపేర్ చేసి చాలా బెటర్ ఉంటుంది. అంటే బ్లూహోస్ట్ అనేదంతా దీంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినా వెంటనే కాల్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ డిఎస్ సర్వీస్‌కి కాల్ సర్వీస్ లేదంతా. బట్ బ్లూహోస్ట్ మాత్రం కాల్ సర్వీస్ ఉంది. సో నేనైతే బ్లూహోస్ట్‌ని ప్రిఫర్ చేస్తా. మరి ఇప్పుడు డొమైన్ ఎట్లా ఉంటదో చూద్దాం అంతా. జస్ట్ సింపుల్‌గా బ్లూహోస్ట్‌ని సెర్చ్ చేస్తాం అంతా. ఇక్కడ మనకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వర్డ్‌ప్రెస్, హోస్టింగ్, డొమైన్స్, ప్రైజింగ్ అన్నీ ఉంటాయి. జస్ట్ డొమైన్ పైనంతా. మనం చూడొచ్చు ఇక్కడ డొమైన్ నేమ్ సెర్చ్ చేసి. సో జస్ట్ క్లిక్ ఆన్ డొమైన్ నేమ్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకో మీకు ఏ డొమైన్ కావాలనేసి. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నంత డొమైన్ ఆల్వేస్ లెస్ థాన్ 15 క్యారెక్టర్స్. ఎందుకంటే లాంగ్ రన్ ఏమవుతుంది మనకు డొమైన్ సింపుల్‌గా ఉంటే ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు యాపిల్, ఐక్యూ, వివో, అమెజాన్ ఇవి బ్రాండెడ్ ఉన్నాయి. అవంతా పెద్ద పెద్దగా కాకుండా సరే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ చిన్న జస్ట్ ఒక 3-4, 5 లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మన డొమైన్ మనకి సింపుల్ ఉంటుందో అది యూజర్స్ కూడా ఈజీగా గుర్తుంటుంది. వాళ్ళు డైరెక్ట్ సెర్చ్ చేసుకుంటారంతా. అదే మనం ఒక పెద్ద డొమైన్ తీసుకుంటే అది పలకడానికి పెద్ద కష్టమైపోతుంది. అండ్ వాళ్ళకు అంత ఈజీగా గుర్తుండదంతా. ఎప్పుడైతే 3-4 లెటర్స్ ఉంటదో దాని 15 ఉన్నా పర్వాలేదంతా. బట్ ఇంకా ఎక్కువ ప్రిఫర్ అయితే 5 లెటర్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనిక్‌గా సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ సింపుల్ యూనిక్‌గా ఉంటుంది. ఆహ్, వివో, ఐక్యూ లేకపోతే యాపిల్, గూగుల్ అంటే ఎన్నో డొమైన్ యూనిక్‌గా ఉంటాయి. ఒకటి ఈ రకంగా తీసుకోవచ్చు. లేదు అంటే మీరు అబ్రివేషన్స్ ట్రై చేసుకోండి. అబ్రివేషన్స్ అంటే ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ అంటే ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది అందరిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంతా. అట్లా రిమెంబర్. ఆర్‌సీబీ అంటే షార్ట్ ఫార్మ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఇంక సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్, ముంబై ఎంఐ, ముంబై ఇండియన్స్, కేకేఆర్ అంటే ఇట్లా అబ్రివేషన్స్ తీసుకొని ట్రై చేయండి. అది కాకుండా ఇప్పుడు జీఎంఆర్ గ్రూప్ ఉంది. జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ ఇంకా ఇది ఐబీఎం అంటే ఇట్లా ఎన్నో అబ్రివేషన్స్ అంతా. అబ్రివేషన్ బ్రాండ్ టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ టైప్ అనిపించేస్తాయి అంతా. ఇవన్నీ వచ్చి లాంగ్ రన్‌లో అది బ్రాండ్ టైప్ రావాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే షార్ట్ ఫార్మ్స్ తీసుకుంటామో ఇటు అబ్రివేషన్స్‌ది ఇది ఇన్‌స్టాంట్‌గా ఒక బ్రాండింగ్ అయిపోతుంది. లేదు ఇట్లా కూడా కుదరకపోతే ఏదన్నా ఇప్పుడు అనిమల్స్‌తో పాండా, పాండా డిజిటల్స్ మన డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడతాం కాబట్టి డిజిటల్ పైన చూద్దాం. పాండా డిజిటల్స్ అని గాని లేకపోతే జనరల్ అనిమల్స్ నాకంత స్పెసిఫిక్‌గా గుర్తులేదు. బట్ సింపుల్‌గా డిజిటల్ పాండా లేదా డిజి పాండా ఆహ్, పీకాక్, లైట్ ఇట్లా నాకు ఐడియా లేదు. అంటే ఇదైతే కొంచెం బాగుంది చూడనీకి. ఇట్లా పాండా డిజిటల్ గాని లేదా ఇంకేంది అనిమల్ ఆహ్, డాల్ఫిన్ డిజిటల్స్ అంటే ఇట్లా అనిమల్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం యూనిక్‌గా అనిపిస్తాయి. బట్ మరి అనిమల్స్ అనేసి డాగు, క్యాటు, డీరు, జిరాఫీ ఇట్లాంటివి తీసుకోమాకండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక 1 వీక్ థింక్ చేయండి. లేదు చాట్‌జీపీటీ వెళ్ళండి అంతా. ఇప్పుడు చాట్‌జీపీటీ అందరికి తెలిసే ఉందంతా. చాట్‌జీపీటీ ఏకంగా ఇప్పుడు చాట్‌జీపీటీ డొమైన్ తీసుకొని చాలా సింపుల్ అనిపిస్తుంది. చాట్‌జీపీటీ, జెమినై, పర్ప్లెక్సిటీ ఇట్లా చాలా సింపుల్ అనిపిస్తాయి. మీకు కానీ ఇట్లా తెలియకపోతే ఒక 1-3 వీక్స్ ఒక 1-3 డేస్ అంతా సెర్చ్ చేయండి అంతా మంచిగా అంతా టూల్స్ వాడండి. చాట్‌జీపీటీ వాడండి. లేకపోతే జెమినై వాడండి. ఇట్లా చెప్పండి. ఒక మంచి యూనిక్ డొమైన్ ఇవ్వమని చెప్పండి. రెఫరెన్స్‌గా ఇట్లాంటివి ఇవ్వండి అంతా. లేదంటే అబ్రివేషన్స్‌తో ట్రై చేయండి. లేదా అనిమల్‌తో ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక డొమైన్ సెర్చ్ చేద్దాం. మై నేమ్ ఇస్ నా పేరుతో సెర్చ్ చేస్తే అంతా తేజ డాట్ కామ్. ఖచ్చితంగా ఉండదంతా ఇది ఎవరో కూడా ఎప్పుడో అంతే. షార్ట్ ఫార్మ్ కాబట్టి ఆల్‌మోస్ట్ దేర్ అని చూపిస్తుంది. నాకైతే చూడండి అస్సలు లేదంతా ఇది. హ్మ్. తేజ నా ఫేవరెట్ నంబర్ 3 తేజ3 డాట్ కామ్ చూద్దాం ఇది ఉందేమో.
ఇది ఉంది అంతా. 3 యాడ్ చేశారు. సో ఇద్దరు జనరల్ నెంబర్స్ అయితే మీ ఫేవరెట్ నెంబర్ ఏదో ఉంటే ఒకటి యాడ్ చేసుకోండి అంతా. లేకపోతే మాకు ఉండదనుకుని వచ్చేసింది. డిజిటల్ తేజ్ ట్రై చేద్దాం ఒకసారి అంతా. ఈ 3 తీసేద్దాం. నెంబర్స్ ఉంటే కన్‌ఫ్యూజ్ అవుతాం. అది నంబర్ 3 లేకపోతే THERE3 ఆ 3 అనుకునేస్తాం అంతా మనము. ఆ డిజిటల్ తేజ గూడా ఉంది. ఇవన్నీ అవసరం లేదంతా మోస్ట్‌లీ ఇక్కడ ఒక పాయింట్. డాట్ కామ్ వర్సెస్ డాట్ ఇన్. ఎప్పుడు కన్‌ఫ్యూజ్ ఉంటుంది అంతా. డాట్ కామ్ వర్సెస్ డాట్ ఇన్. జస్ట్ సింపుల్ దీన్ని గుర్తుపెట్టుకోండి అంతా. డాట్ ఇన్ అంటే ఇండియా. డాట్ కామ్ అంటే వరల్డ్ వైడ్. మనకు మోస్ట్‌లీ 2 జాలంతా. ఒకటి మన బిజినెస్, మీ బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ ఉన్నా గానీ, లేదు మీరేమో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా గానీ, మీ టార్గెటింగ్ ఎక్కడ? ఇండియా లోపలైతే డాట్ ఇన్ ట్రై చేసుకోవచ్చు. బెస్ట్ ప్రిఫరెన్స్ అంతా. అండ్ ప్రైసింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. డాట్ కామ్‌లో వరల్డ్ వైడ్ అవుతుంది అంతా. మనకు మీరు డొమైన్ చూసే ఉంటారు అంతా. ఎప్పుడన్నా రిజల్ట్స్ వచ్చినప్పుడు జీఓవిటీ డాట్ జీఓవిటీ డాట్ ఇన్ అని గాని, అంటే గవర్నమెంట్ డాట్ ఇన్ అని గాని, లేకపోతే ఈడియో డాట్ ఇన్ అని గాని, అంటే ఎడ్యుకేషన్ అనేది సంబంధించి గాని, ఇట్లా ఉంటాయి. ఇంకోటి డాట్ నెట్ గాని, డాట్ గ్రూప్ అని గాని, అంటే ఇటు ఎన్నో డొమైన్స్ ఉంటాయి అంతా. ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఓఆర్జీ అని గాని, ఇప్పుడు మీరు తిరుమల చూస్తే డాట్ ఓఆర్జీ ఉంటుంది అంతా. యూనివర్సిటీస్‌కి ఈడీయూ ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే వాటి బేస్డ్ ఆన్ బిజినెస్‌కి. కానీ మనం ఇండివిడ్యువల్‌గా ఉన్నప్పుడు ఒకటి డాట్ కామ్ ఈజ్ ఎనఫ్. మీ బిజినెస్ మీరు వరల్డ్ వైడ్ టార్గెట్ చేస్తున్నప్పుడు. లేదు ఇండియా డాట్ ఇన్. అంటే స్పెసిఫిక్ కంట్రీ బేస్ ఎంత. యూఎస్ అయితే డాట్ యూఎస్, యూకే అయితే డాట్ యూకే, కెనడా అయితే డాట్ సీఏ అట్లా స్పెసిఫిక్ కంట్రీ బేస్ ఉంటాయి. మన ఇండియాలో డాట్ ఇన్ సరిపోతుంది అంత. జనరల్‌గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అంత. బ్లూ హోస్ట్‌లో అంతా డిజిటల్ తేజ అనేసి. డిజిటల్ పాండా ట్రై చేద్దాం ఒకసారి. ఖచ్చితంగా ఉండదనుకుంట ఇది మాత్రం అంతా నేను. ఇట్లాంటి రేర్ ఎందుకంటే కొంచెం కొంచెం బ్రాండింగ్ అనిపిస్తాయి. కొంచెం చూడనీకి స్పెసిఫిక్‌గా అనిపిస్తాయి అంతే సౌండింగ్‌గా డిజిటల్ పాండా అనేసి అంతా. డాట్ ఇన్ చూద్దాం అంతా. బ్లూ హోస్ట్ డాట్ ఇన్ చూపియడం లేదంతా. కాకపోతే మనం వేరే ట్రై చేసి చూద్దాం ఒక్కసారి అంతా. డాట్ ఇన్ సపోర్ట్ చేయడం చూపిస్తుంది. అదే మన గోడాడీ అయితే డాట్ ఇన్ చూపించేస్తాయి. డిజిటల్ మోషన్ డిజిటల్ పాండా డాట్ ఇన్. ఇది కూడా హైబ్రిడ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం అంతా. హైబ్రిడ్ డిజి ట్రై చేద్దాం అంతా. డిజి పాండా డాట్ ఇన్ అనేసి. ఇది కూడా అయిపోయింది. డిజి పెన్ పెన్‌గ్విన్ చూద్దాం ఒకసారి. కానీ మరి ఇట్లా పెంగ్విన్ గిన్ను తీసుకోమాకండి అంతా. అంటే ఇది స్పెల్లింగ్‌కే కష్టం అయిపోతుంది ఒక్కోసారి మన యూజర్స్‌కి. హ్మ్. డాల్ఫిన్ డాట్ ఇన్ చూద్దాం. డాల్ఫిన్ ఉన్నదనిపిస్తుంది అంతే నాకైతే మాత్రం. డాల్ఫిన్ డిజిటల్ ట్రై చేద్దాం అంతా. డాల్ఫిన్ డిజిటల్స్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. చూసారా? 99కే వచ్చేసింది ఈ డాట్ ఇన్ అయితే. అదే డాట్ కామ్ చూడండి అంతా. ఇప్పుడు 99 చూపించింది ఇప్పుడంతా. ఒకసారి చూడండి కావాల్సినంత. డాల్ఫిన్ డిజిటల్స్ రూ. 99 ఇంత ఫస్ట్ ఇది. ఇదే మీరు డాట్ కామ్ చూడండి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అది. ఉండేది కాదంతా. సో ఈ రకంగా మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ బేసిక్‌గా అనిమల్ ప్రిఫర్ చేయొద్దని లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్టు ఇట్లా ట్రై చేయండి యూనిక్‌గా ఏదన్నా కొత్త బ్రాండ్ టైపు. లేదు అబ్రివేషన్స్ ఇస్ బెటర్. అంటే ఇప్పుడు ఐబీఎం గాని, ఈ క్రికెట్ నేమ్స్ వదిలేసేయండంతా. ఈ జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ, ఐబీఎం, టీసీఎస్ ఇట్లాంటివి చూడండంతా షార్ట్ ఫార్మ్ ట్రై చేయండి. అది అబ్రివేషన్ ఇది బెటర్ ఉంటుంది. సౌండింగ్, బ్రాండింగ్ అనిపిస్తుంది. ఈ యానిమల్స్‌ది లాస్ట్ ఉండింది పెట్ నేమ్స్ అంతా అంటే సో, మీరు ఈ రకంగా డొమైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీన్స్
ఆఫ్టర్ ఫస్ట్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే బ్లూ హోస్ట్ కానీ గోడాడి కానీ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్ సరే మీకు ఫస్ట్ డొమైన్ ఫ్రీగా ఇచ్చేస్తాయి హోస్టింగ్ పర్చేస్ చేయనప్పుడు అంతా. హోస్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి అంతా. షేర్ హోస్టింగ్ అనేసి, విపిఎస్ హోస్టింగ్ అనేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. డెడికేటెడ్ హోస్టింగ్ అనేసి అంతా. ఇక్కడ ప్లాన్ చూద్దాం ఒకసారి అంతా. ఇవేవో చెప్తున్నారు అంతే. హోస్టింగ్ మేనేజ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ ఎంత పడతారు ప్రైజింగ్ అంతే కానీ ఇది ప్రైజింగ్ చాలా చూపించేస్తున్నాను అంతా. ఇది ఇప్పుడు ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంతా. మనం ఎట్లయితే రీఛార్జ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, ఇది కూడా అంతే. మనము ఒక్కొక్క బాగా సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ బేసిక్ తో పోతే సరిపోతుంది. ఇది 279 అంతా. ఇది బేసిక్ గా ఇంకా చూద్దాం వస్తుంది డిజిటల్. ఇది ఐపీ పేజ్ ఇది రెడీగా ఉంది. అండ్ మీకు కన్ఫ్యూజన్ ఉన్న సరే మీరు డైరెక్ట్గా బ్లూ హోస్ట్ చార్ట్ ఉంటుంది అంతా. డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు అంత, మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు అంతా. షర్ట్ ఇది ఏకంగా బై డిఫాల్ట్ ఇక్కడ కాదు హోస్టింగ్ ఇక్కడే .com. ఇది అవసరం లేదు అంతా. ఒకటి రెండు బాగా చెక్ చేసుకుని, ఎందుకంటే బై డిఫాల్ట్ యాడ్ చేస్తారు అంతా వీళ్ళు. ఈ డొమైన్ ప్రైవసీ ఏం అవసరం లేదంటే ఆటోమేటిక్గా మన ప్రైవసీ మంచిగా ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఆన్లైన్ యాడ్ చేసారంతా, ఇదే అవసరం లేదు, రిమూవ్ చేసేసింది. ఇక్కడ బై డిఫాల్ట్ ఏకంగా 3 years పెట్టేసాడు. ఇన్సూరెన్స్ ఫస్ట్ 1 year బాగుంది, 1 month వద్దని 1 year బాగుంది అంతా. 349 డొమైన్ ఫ్రీ వస్తుంది ఫస్ట్ ఇయర్ అంతా. 5000 పెరిగింది మామూలు 4000 ఉంటుంది అంతే. ఇది మనం వేరే చూద్దాం, ఇది కాదు ఈ ప్లాన్ కాదు అంతా. అదే మీరు హోస్టింగ్ అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. బ్లూ హోస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ స్టార్టింగ్ స్టేజెస్లో కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం బ్లూ హోస్టింగ్ అయితే తక్కువ ప్రైసింగ్ చేస్తారు అంతా. విపిఎస్ హోస్టింగ్ కాదు, ఇది కొంచెం పేరు చాలా మార్చినారు ఎంత అంటే. ఇది ఇక్కడ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ఉంటాయి అంతా. మనకు క్లౌడ్ హోస్టింగ్, మేనేజ్ హోస్టింగ్, ఇది ఈ కామర్స్. ఇది మనకు అవసరం ఉండదు, పెద్ద పెద్ద అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వాటి కావాల్సి వస్తే మనకు అవసరం లేదు. ఈ క్లౌడ్ అవసరం లేదు. ఇక్కడ జనరల్గా 3 types ఉంటాయి. ఒకటి డెడికేటెడ్ హోస్టింగ్, వర్చువల్ విపిఎస్ ఒకటి, ఇంకోటి సంథింగ్ ఉంటుంది. అంత స్పెసిఫిక్ నాకు అంత క్లారిటీ గుర్తు లేకపోయింది ఇప్పుడు. బట్ మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, ప్రైజింగ్ తెలిసిపోతుంది. వెబ్ హోస్టింగ్ ప్లాన్ ఎంత 129 పడుతుంది అంత. ఇది ట్రై చేసుకోవచ్చు 129 స్టార్టింగ్ అంతా. మీరు ఈ ప్లాన్ చూస్తే ఇది 3000 చిల్లర పడుతుంది అంతా. 7000 బ్లూ హోస్ట్ ఏమనిపిస్తుంది కదా ఒకసారి. ఇక్కడ 48 months పెట్టినాడు. 3 years పెట్టి 4 years పెట్టి వాడుతున్నాడు అంతా. ఇక్కడ చూడండి, డొమైన్ ఫస్ట్ ఫ్రీగా వస్తుంది, ప్రైవసీ ఏం వస్తుంది, ఆటోమేటిక్ ప్రైవసీ వస్తుంది. జిఎస్టీ 440 రూపీస్ అంత, 3000 సరిపోతుంది అంత. ఇదేం అవసరం లేదంతా. సో జస్ట్ హోస్టింగ్ వచ్చేయంత, హోస్టింగ్ వచ్చేస్తారు. ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది, ప్రైజింగ్ క్లిక్ చేయండి, ఇవి కుకీస్ వస్తాయి అంత. ఈ వెబ్ హోస్టింగ్ క్లిక్ చేయండి, ఇది ట్రై చేయండి. 1 month 129 రూపీస్ పర్ మంత్ అంతా. ఇక్కడ దీన్ని మీకు రెడీ చూపిస్తుంది. ఫ్రీ ఫస్ట్ 1 year డొమైన్ వచ్చేస్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడు మీకు అవసరం లేదు, స్టార్టింగ్ స్టేజెస్ అంతా. అన్ని ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అంటే సెక్యూర్ అంతా.
కనెక్షన్ సెక్యూర్. ఇది మనకు లాకర్ వచ్చేసినంత ఈ లాక్ సింబల్ అంతా. ఇది మన మెయిన్ ఇదే చాలా మెయిన్ ఉంటుంది అంతా. ఇది ఫ్రీ ఎస్ఎస్ ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు అంతా. సో ప్లాన్ చూస్ చేసుకోండి. ఇక్కడ మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటాం. ఎందుకంటే బై డిఫాల్ట్ చాలా యాడ్ చేయాల్సినంత అసలు ఫస్టు మనీ ట్రై చేయండంతా జస్ట్ 2800 పడుతుందంతా. డొమైన్ మీరు తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు మీరంతా. సో కంటిన్యూ కొట్టండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు అంతే. జస్ట్ మీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. అంటే ఆఫ్టర్ కూడా జస్ట్ పెద్ద ఏం ఉండదు, పెద్ద కష్టం ఉండదు. మీ నేమ్, మీ ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రెస్, పిన్ కోడ్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి అంతా. అని కంటిన్యూ మీరు ఫైనల్ బై చేయొచ్చు. సో ఇది హోస్టింగ్ ఈ రకంగా ఉంటుంది. బ్లూ హోస్ట్ కూడా ఉంటుంది అంతా. ఇది సమ్ 4000 స్టార్టింగ్ పడుతుంది. 4000 చిల్లర అంతా. ఇది ఇక్కడ ఇదేనా? 199 మేబీ ఇదే ఉండొచ్చు అనుకుంటాను. ఇప్పుడు 120, ఇక్కడ 199. చూస్ లేటర్ కూడా కొట్టచ్చు అంతా. ఇక్కడ మాత్రం కొంచెం కేర్‌ఫుల్ చూసుకోండి. ఈడు ఏవో యాడ్ చేస్తాడంతా. ఇప్పుడు ఏకంగా 14,000 ఉంది. ఈ సైట్ ఇది అవసరం లేదు. ఇది అస్సలు అవసరం లేదు. ఈ డొమైన్ అంటే ఇది మనకి ఫ్రీనే అంత. ఫస్ట్ 1 ఇయర్ ఫ్రీ ఇస్తాడు. ఈడేకంగా 3 ఇయర్స్ పెట్టాడంతా. అచ్చా! ఇక్కడ చూడండి అంతా. మీరు 3 ఇయర్స్‌కి పోయినప్పుడు అంటే ఇప్పుడైతే 3 ఇయర్స్ ట్రై చేస్తారో అప్పుడు మీకు 199 మీకు పడుతుందని చూపిస్తాడు అంతా ఈడ. 4 ఇయర్స్‌కి అయితే 363. చాలా యాడ్ చేశాడు అంతా ఈడు. సరే ఫస్ట్ 1 ఇయర్ క్లిక్ చేయండి అంతా మీరు. ఇప్పుడు కూడా 7,000 చూపించాడు అంతా. ఇంకా తగ్గుతుంది. ఇంకా అవసరం లేదు అంతా. ఇది రిమూవ్ చేసేసిన అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఇది ఓకే. బిజినెస్ హోస్టింగ్, స్టార్ హోస్టింగ్ ఇది అవసరం లేదు. ఇది తగ్గించాను. ఇది అవసరం స్టార్ హోస్టింగ్ అంతా. ఇది ఇది సరిపోతుంది అంతా మనకు. బిజినెస్ హోస్టింగ్ 1 ఇయర్‌కి 4,200 పడుతుంది అంతా. ముందైతే ఇంకా 3,800 పడేది. ఇప్పుడు ఇంకా ప్రైజెస్ పెంచినాడు. కాకపోతే ఇదేనా కొంచెం కన్‌ఫ్యూజన్ కూడా ఉంది అంతే. దీంట్లో మార్షల్ ప్రైసింగ్ అన్నీ అంతా. బట్ మీకైతే బ్లూ హోస్ట్ మాత్రం 4,000 చిల్లర పడుతుంది. ఇట్లా కాదంటే ఇంకా వేరే ఏవైనా గానీ హోస్టింగ్ ఆర్ గోడాడీ సేమ్ సిమిలర్ 3,000-4,000 మధ్య పడతాయి అంతా. మీరు జస్ట్ అంతా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంతా. సింపుల్ నెట్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, యూపీఐ వాడొచ్చు, నెట్ బ్యాంకింగ్ వాడుకోవచ్చు. మీ నేమ్, అడ్రస్, సిటీ, పిన్ కోడ్, జీఎస్టీ నెంబర్ యాడ్ చేసుకోండి, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తే మీరు బై చేయొచ్చు. వన్స్ అంతా మీరు బ్లూ హోస్ట్ కానీ, గోడాడీ కానీ, హోస్టింగ్ కానీ మీకు కావాల్సిన హోస్టింగ్ చూసుకునేసి బై చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ రకంగా ఉంటుంది అంతా. ఇది నా వర్క్‌ప్లేస్ డాష్‌బోర్డ్. నా డాష్‌బోర్డ్ అంతా ఇది. ఇక్కడ మీరు బై చేసే సైట్ ఉంటుంది అంతా ఇక్కడ. ఓహ్ షిట్! లాగౌట్ అయిపోయింది. జస్ట్ 1 సెకండ్. చాలా సేపు అయింది లాగౌట్ అయిపోయింది. అండ్ మీరు కన్‌ఫ్యూజ్డ్ ఉంటే టెన్షన్ పడొద్దండి. కామెంట్ చేయండి అంతా. హోస్టింగ్ అనేసంతా హోస్టింగ్ ప్లాన్స్ అని కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేస్తాను అంతా నేను. ఓహ్ షిట్! ఏమైంది? వెయిట్. నేను ఇంకా బాగా చూసి ఏదైతే తక్కువ ప్రైస్ పడుతుందో దాని వీడియో చేస్తాను అంతా. బట్ ఏదైనా గానీ మినిమమ్ అంతే పడతాయి. 3,000 పడుతుంది అంతా. మాక్సిమం 4,000 పడుతుంది. మీకు ఈ రకంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు బై చేసిన డొమైన్ వస్తుంది అంతా. ఇక్కడ మీ అన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ అన్నీ కనపడతాయి. బట్ డాష్‌బోర్డ్ మాత్రం ఈ రకంగా ఉంటుంది. మీరు వన్స్ బై చేసిన తర్వాత ఈ రకం మీకు డాష్‌బోర్డ్ కనబడుతుంది. ఇది బ్లూ హోస్ట్, నాది బ్లూ హోస్ట్. మీరు హోస్టింగ్‌లో బై చేస్తే ఇదే రకం హోస్టింగ్ డాష్‌బోర్డ్ ఉంటుంది. సో టుడేస్ క్లాస్ దట్స్ ఇట్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది? ఇది చెప్పడం మర్చిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటనేసి. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే మీ బిజినెస్‌ని గానీ, మీ దగ్గర సర్వీస్‌ని గానీ మీరు ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకోవడం. ముందంతా టీవీలో యాడ్స్ చూసుంటాం. లేదా పాంప్లెట్స్, హోర్డింగ్స్, బ్యానర్ అన్నీ ఉంటాయి.
ఇప్పుడు ఏంటంటే మొత్తం డిజిటల్ అయిపోయింది. అందరూ ఫోన్‌లు వాడుతా ఉంటారు. అంత ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ అయిపోయింది. అందరూ ఇంటర్నెట్ వాడుతా ఉంటారు. సో, మనం ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను, గూగుల్‌లోను యాడ్స్ డిస్ప్లే చేసుకొని మన సర్వీస్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైటు, ఎస్‌ఈ ఇవన్నీ కావాల్సొస్తాయంట. సో, డిజిటల్ మార్కెటింగ్ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఆన్‌లైన్‌లో ప్రమోషన్ చేసుకోవడము. దీనికి మనం ఫస్ట్ ఏంది డొమైన్ హోస్టింగ్ కావాలి. వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి. ఈ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి మనం డొమైన్ కొనుక్కోవాలా. హోస్టింగరు డొమైన్ కొనుక్కోవచ్చు. హోస్టింగ్ కొనుక్కోవచ్చు. డొమైన్ నేమ్ సింపుల్‌గా ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతా. డిజిటల్ మార్కెటింగ్ ఈ 6 స్టెప్స్ ఉంటాయి. మేజర్ అంతా. అందులో డొమైన్ ఫస్ట్ ఏంది? డొమైన్, డొమైన్ హోస్టింగ్ అంటే వెబ్‌సైట్ డిజైనింగ్‌ది. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలా? డొమైన్ అంటే పేరు, హోస్టింగ్ అంటే స్పేసు. ఈ 2 కూడడానికి బ్లూ హోస్ట్ ఉంది. ఆడ మినిమమ్ 4000 పడుతుంది. హోస్టింగ్ అనేది 3000 పడుతుంది అంతే మీకు. బై చేయండి. మీకు డాష్‌బోర్డ్ ఈ రకంగా వస్తుంది. ఇవాళ వీడియో వెంటనే బై చేయకపోయినా సరే, బై అవసరం లేదు. ఫస్ట్ మీరు రిసర్చ్ చేయండి. చాట్‌జీపీటీ, జెమినీ వాడండి. ఈ విధంగా ఏ హోస్టింగ్ బాగుంటుంది? డొమైన్ ఏది బాగుంటుంది? ఇట్లా కొంచెం రిసర్చ్ చేయండి. హోస్టింగ్ పైన ఇంకో వీడియో చేస్తా కావాల్సినంత మంచి రిసర్చ్ చేసి, ఏ హోస్టింగ్ తక్కువ పడే దానిపైన నేను చేస్తానంతా. మీరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అంతా. ఫర్దర్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఎన్నో వీడియోస్ చేస్తూ వస్తాను. థాంక్ యూ.